హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజైతే రాత్రి మిగిలిన అన్నంతో మెత్తగా సాఫ్ట్గా దూది లాంటి స్పాంజీ దోశల్ని చేసుకుందాం. చాలామంది రాత్రి మిగిలిన అన్నం ఉంటే తినడానికి అంతగా లైక్ చేయరు, అలాగే పాడేస్తుంటారు, లేదంటే చిత్రాన్నం లాంటివి చేసుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఇలాగా దోశల్ని చేసుకోండి, చాలా బాగుంటాయి, మెత్తగా భలే ఉంటాయి అన్నట్టు. మిగిలిన అన్నమైనా పర్లేదు, ఫ్రెష్ అన్నమైనా పర్లేదండి. రెసిపీ కావాలన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా కేవలం 10 నిమిషాల్లోనే అయిపోతుంది. మిక్సీ జార్లోకి అన్నం వేసుకొని అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అదైతే వేసుకోవాలి. ఇందులోని కొన్ని నీళ్లు వేసేసుకుంటూ బాగా మెత్తగా స్మూత్గా వచ్చేలాగా బ్యాటర్ని మిక్సీ పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నీళ్ళు మాత్రం ఎక్కువ వేసుకోకండి. కొన్ని కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి. బ్యాటర్ మళ్ళీ లూజ్ అయిపోయిందంటే మనకి బాగా పల్చగా అయిపోతుంది అన్నట్టు, బాగా పర్ఫెక్ట్గా రావన్నట్టు మనకి దోశలు అనేవి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టైం ఉంటే కనుక ఒక 1 అవర్ నుంచి 2 గంటలు పెట్టుకుంటే సరిపోతుందండి. టైం లేకుంటే ఇన్స్టెంట్గా వేసుకోవాలి అనుకునేటట్టుంటే ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే దీన్ని బాగా మిక్స్ చేసుకొని 1 నుండి 2 గంటలైనా పెట్టుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ ఒక 3 అవర్స్ పెట్టుకుంటున్నానండి, సోడా వద్దనేసి. మీరు ఇన్స్టెంట్గా వేసుకోవాలి, మాకు అప్పుడే కావాలనుకుంటే పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని వేసేసుకోవచ్చు. చూడండి, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అన్నట్టు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాతనే బ్యాటర్ వేసేసుకోండి. ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ స్ప్రెడ్ చేయకండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని లైట్గా కాల్చుకుందాం. చూడండి, ఈ విధంగా మనకి పిండిని పులియ పెడితే ఎలాగొస్తుందో ఆ విధంగా బాగా హోల్స్ లాగా వస్తుంది అన్నట్టు. లైట్గా సైడ్లకి నూనె వేసేసుకుందాం. ఫస్ట్ ఒక 2-3 దోశలకి మాత్రమే ఆయిల్ పడుతుందండి, తర్వాత దోశలకి ఆయిల్ కూడా పట్టదన్నట్టు. అలాగే వేసేసుకోవచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తాయి కూడా. మీరు కనుక మార్నింగ్ చేసుకోవాలనేటట్టుంటే నైటే ఈ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. పొద్దున కల్లా చక్కగా పులిసి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. చూడండి, ఈ విధంగా మీకు కావాలంటే 2 వైపులా కాల్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్లో కాల్చుకోవచ్చు. నేనైతే ఒకే సైడ్లో కాల్చుకుంటున్నానండి. చాలా ఈజీగా మనకి మెత్తగా దూది లాంటి దోశలు అయితే రెడీ అయిపోతాయి. మిగిలిన అన్నంని పాడేయకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. ఎప్పుడూ చిత్రాన్నం కానీ పులిహోర కానీ కలుపుకుంటూ ఉంటారు కదా, దోశలు కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీగా. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసామంటే అందరూ తినేస్తారన్నట్టు. అదే మిగిలిన అన్నం అంటే ఎవ్వరు ముట్టుకోరు. రెడీ అయిపోయినాయండి. మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.